నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడి. జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మకు మాతృవియోగం. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల సంతాపం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమంటోన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదీన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరగాల్సిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయింది. మంగళవారం తిరుపతికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ఎర్రగొండపాలెం వచ్చేందుకు తగినంత సమయం లేకపోవడంతో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలియజేశారు. దర్శిలో జన్మభూమి కార్యక్రమాన్ని రాఘవరావు ప్రారంభించారు. గత సంవత్సరం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరించి ఈ జన్మభూమిలో ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సిద్ధా తెలియజేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉన్నప్పటికీ 2.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ప్రశంసించారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సకాలంలో సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం డిఆర్డీఏ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఒక పెన్షన్స్ విషయమే కాదు, వివిధ అంశాల మీద, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన రుణాల విషయంలో కానీ, వివిధ వాళ్ళ జీవనోపాధుల విషయంలో కానీ, జనరిక్ మెడిసిన్స్ ఇప్పుడే చూస్తుంటారు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో తీసుకెళ్తున్నారు. వారు దాంట్లో భాగంగా ఈ సీడీని ప్రజల్లో తీసుకెళ్తారు. అవి కూడా మనము ఈ మంత్ ఎండింగ్ లోపల అప్లోడ్ చేసి రేపు నెల ఫిబ్రవరిలో వాళ్ళకు నగదు పంపిణీ చేయబట్టి ఈరోజు మనం ఇన్ని రకాలుగా వారు చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తున్నాం. మీరు చూసి నీరు ఇవ్వగలిగాం, సాగు ఇవ్వగలిగాం, అది వాస్తవం. నిన్న క్యాబినెట్ రోజు కృష్ణా జిల్లా సంరక్షణ రైతాంగం 100 మంది సెక్రటేరియట్కి వచ్చారు. వారు మీరు ఇచ్చిన పట్టుసీమ నీళ్ల వల్ల మా పంటలు ఎండిపోకుండా మేము పంటను కాపాడుకున్నాం అని వారు అటుకులు అట్లానే పొంగలి నైవేద్యం దేవుడికి పెట్టి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి అభ్యర్థనలు చెప్తే ముఖ్యమంత్రి గారు చాలా ఆనందపడటం జరిగింది. అదే ప్రకారంగా ఎస్టీలు కూడా సొసైటీలో పైకి రావాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని, వాళ్ళకి ఇండస్ట్రీస్ కానీ, లారీలు కానీ, ట్రైలర్స్ కానీ, ఆటోలు కానీ, కిరాణా బిజినెస్ కానీ, రకరకాల వ్యాపారాలు, సుమారు 105 సంబంధించిన వ్యాపారాలకి ఈ రోజు ఎస్టీ సంబంధించిన కార్పొరేషన్ ఇస్తున్నాం. అట్లానే కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, అట్లానే బీసీ కార్పొరేషన్, అన్ని విధాలుగా కూడా అన్ని పొలాలకి ఆటుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. అది మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ రోజు చంద్రన్న బీమా పేరు ప్రతి ఒక్కరు కూడా చంద్రన్న బీమా, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదు అనే ధ్యేయంతో ఈ బీమా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు అవసరం. పరిశ్రమలు లేకపోతే రెవెన్యూ పెరగదు. మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, సంక్షేమ కార్యక్రమాలకు కానీ డబ్బు అవసరం. దానికోసమే పరిశ్రమలు ఎక్కడ ఏ పరిశ్రమలు పెట్టాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. అదే కాకుండా ఈ రోజు ఓడరేవులో లాజిస్టిక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి. ఎందుకంటే సింగపూర్ లో ఒక ఓడరేవు ఉంటే ప్రపంచాన్ని శాసిస్తున్నారు.
అటువంటి మనకి 1000 కిలోమీటర్ల కారిడార్ ఉంది, కోస్టల్ కారిడార్. ఈ కారిడార్ లో మనకు 5-6 మంచి ఓడరేవులు వస్తాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా ఉన్న ఓడరేవుల్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి భద్రతతో పాటు సామాజిక భద్రత కూడా చాలా ముఖ్యం, చాలా కీలకం. అందుకనే ఈరోజు జిల్లాలో దాదాపు 3 లక్షల మందికి 30 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల పంచడం జరుగుతూ ఉన్నది. అదే కూడా ఈ పాస్ విధానంలో. గత నెల డిమానిటైజేషన్ వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాయి. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో బ్యాంకర్స్కి వాళ్ళు చెప్పి మండల స్థాయి లెవెల్లో ఎంపీడీఓస్ దగ్గర క్యాష్ అరేంజ్ చేయించి ఈసారి క్యాష్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందరికీ డబ్బు ఇచ్చే విధంగా చూసుకోవాలని వారు మాకు నిర్దేశాలు ఇచ్చి ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని బాగా గట్టిగా పాటిస్తాం. ఇట్లానే ఏదో ఒక ఇంటిలో బ్రెడ్ విన్నర్ ఎవరు ఉన్నారో, ఏదో అక్కడ డబ్బు సంపాదించే వారు ఉన్నారో, ఆయనకి దెబ్బ తగిలితే జలశ్రీ ఈ 3 పథకాలు కూడా ఇక్కడ మనం అమలు చేస్తున్నాం. ముఖ్యంగా జిల్లాలో మనము అడిగిన ప్రతి ఒక్కరికి కూడా కూలి కూడా పని ఇప్పించాలనే ఉద్దేశంతో మన జిల్లా యొక్క లక్ష్యం 142 లక్షల పని దినాలు కాను ఈరోజు మనం 166 లక్షల పని దినాల వరకు కూడా కంప్లీట్ చేసుకుని మొత్తం అన్ని కూడా ఇక వచ్చే 3 నెలల్లో కూడా అది వివిధ ఎందుకంటే కరువు డిక్లేర్ చేయడం జరిగింది మన జిల్లాలో 46 మండలాల్లో. కాబట్టి 150 రోజులు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మన గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని వచ్చే భీమాలో స్కాలర్షిప్స్ ఉప్పులు 4th, వి శిరీష 5th. టీమంతా ఇక్కడ కిందకి 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కాంట్రాక్టు లెక్చరర్లు 58 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నియంతలా వ్యవహరించడం బాధాకరమన్నారు. అలానే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో కూడా రిజర్వేషన్లు వర్తింపచేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఆండ్ర మాల్యాద్రి, ఎస్ఎఫ్ఐ నాయకులు రఘురాం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీలు చదివేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు కాబట్టి ఆ కాలేజీల పట్ల కుల వివక్ష చూపుతా ఉన్నాడు, వివక్ష చూపుతున్నది మా అభిప్రాయం. ఎందుకంటే గత 50 రోజుల నుంచి రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ సమ్మె చేస్తూ ఉంటే ఒక పక్కేమో ప్రైవేట్ కాలేజీలు పనిచేస్తాయి, మరో పక్కేమో ప్రభుత్వ కాలేజీలు పనిచేయవు. కారణం దీంట్లో దళిత గిరిజనుల విద్యార్థులు అవుతారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియంత్రణ గమనించకుండా అవుట్సోర్స్ కాంట్రాక్ట్ లెక్చరర్ ఏదైతే హామీలు ఇచ్చారు 2014 ఎన్నికల ముందు 2014 ఎన్నికల మేనిఫెస్టో రాశాడో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తా చెప్పాడు. దాన్ని వెంటనే రెగ్యులర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు న్యాయమైన సమస్య పరిష్కరించి ఈ యొక్క సమ్మె నిర్మించేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 జయంతి సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 2కి 3కి రిజర్వేషన్స్ లేవని చెప్పి చెప్పడం సిగ్గుచేటుగా భావిస్తున్నారు. ఈ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల్ని నీరుగార్చే చర్యలకి ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పూనుకుంటా ఉన్నారు. అందుకే ఈరోజు ఈ ప్రకాశం జిల్లాలో కోడిగుట్లపాడు సర్పంచ్ మీద 3 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినప్పటికీ ఆయన కనీసం గౌరవ వేతనం కావచ్చు, ఆయనకు రావాల్సినటువంటి జీతభత్యాలు కావచ్చు అటువంటి చెల్లించలేదు. అంతేకాకుండా వివక్షతకి కూడా గురి చేస్తున్నటువంటివి ఉన్నాయి. ఇవి కేవలం కొద్ది మాత్రమే. ఈ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పటి నుంచి ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ కేసుల మీద రివ్యూ చేయడం కానీ జిల్లాకు కేటాయించిన సాగర్ నీటిని వాటా మేరకు సక్రమంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు దుగ్గినేని గోపీనాథ్, మండవ శ్రీనివాసరావులు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్యానిస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ మాతృమూర్తి డాక్టర్ సిఎం రాజేశ్వరమ్మ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అస్వస్థతో ఉన్న ఆమె ఉదయం 10:45 వైద్యశాలలో తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ కృష్ణమూర్తిని ఆమె వివాహమాడారు. వారికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు, కుమార్తె లండన్లో వైద్యులు కాగా చిన్న కుమారుడు ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ. డాక్టర్ రాజేశ్వరమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. డోలు, శృతి, తాళం కళాకారులకు రాష్ట్రంలో ఒకే చోట ఇంటర్వ్యూలు నిర్వహించాలని, వాయిద్య కళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారుల సంఘం అఖిల భారత అధ్యక్షులు ఎల్వి చెన్నారావు కోరారు. ఎంసీఏలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారుల సమస్యలపై ఎల్వి చెన్నారావు మాట్లాడారు. వాయిద్య కళాకారులకు వేరువేరు చోట్ల ఇంటర్వ్యూలు నిర్వహించకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కళాకారులకు ఒకే చోట ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జి యలమందరావు, ఉపాధ్యక్షులు జి తిరుపతి స్వామి, డైరెక్టర్ కెవి రామారావు, జాయింట్ సెక్రటరీ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా చేతుల మీదుగా చిన్న వెంకటేశ్వర గారికి వెండి పుష్పాల అభిషేకం జరుగుతుంది సాయంత్రం 9 గంటలకి. అదేవిధంగా ఈ కళాకారులకు ఉన్న సమస్యల మీద కూడా మేము ఇప్పుడే ప్రింట్ మీడియాకి ఇవ్వడం జరిగింది. కళాకారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఆ యొక్క ఇబ్బందులని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దాన్ని ఇప్పుడు పరిపాలన ఉన్నటువంటి ఏదైతే టీడీపీ పరిపాలన ఉందో, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారో, గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కళాకారులకు ఏ విధంగా అయితే ఆదరణ చూపారో అదే ఆదరణ ఇప్పుడు కరువు అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి నంది అవార్డ్స్ కానీ, ఉగాది పురస్కారాలు కానీ, అమస అవార్డు కానీ, నంది నాటకోత్సవాల్లో ఇవన్నీ కూడా అందరి కళాకారులకు జరుగుతుంది. కానీ ఈ వాద్య కళాకారులు, డోలు కళాకారులు, నాదస్వరం కళాకారులు ఇలాంటికి ఘోరంగా ఏమీ జరగట్లేదు. చాలా బాధపడిపోతున్నాం. ఇలాంటి కళాకారుల్ని అట్టడుగున పడి మగ్గిపోతున్నాం, వృత్తిలోనే మగ్గిపోతున్నాం మేము. ఇలాంటి కళాకారులు ముందు కళా బృందం అవసరం, వాయిద్య కళాకారుల అవసరం, అది జగమెరిగిన సత్యం. ఇవాళ వాయిద్య కళాకారులకి సంవత్సరం మొత్తం మీద కేవలం 3 నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగతా 9 నెలల్లో ఎలాంటి పని ఉండలేదు. అంటే చాలా పేదరికంతో చాలా దుర్భరమైన జీవితాన్ని అనిపిస్తున్నారు. అలాంటి కళాకారుల్ని మనం ఈ ప్రభుత్వం ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బహుకరణ మహోత్సవం సన్మాన కార్యక్రమం జరుపుతుండటం చాలా శుభపరిణామం. ప్రకాశం జిల్లా కళలకు పుట్టిల్లు, షేక్ చిన్నమౌలానా నాదస్వర సామ్రాట్ కరవాది గ్రామానికి, ఒంగోలు మండలం కరవాది గ్రామానికి చెందినవారు. అలాగే సంగీత కళలకు ఆరాధ్య దైవమైనటువంటి తేగయ్య గారు ప్రకాశం జిల్లాలో రామాయపట్నం ఓడరేవు నౌకా నిర్మాణ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరు రంగారావు డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఒంగోలులోని కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు వేదిక నాయకులు పాల్గొని జిల్లా అభివృద్ధి చర్యలపై వివరించారు. జిల్లాలో ఓడరేవు నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో అటు ప్రభుత్వం ఇటు ప్రజాప్రతినిధులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. రామాయపట్నం పోర్టుతో జిల్లాతో పాటు కర్నూలు కడప వాసులకు కూడా మేలు కలుగుతుందని చెప్పారు. ఓడరేవు నిర్మాణంపై ముఖ్యమంత్రి తక్షణం ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అభివృద్ధి వేదిక నాయకులు చుంచు శేషయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు రామాయపట్నం ఇమీడియట్గా రికమెండేషన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అనుకున్నది. అది రికమెండేషన్ చేయటం లేదంటే ఈ రాష్ట్రానికి అసలు పోర్టు వద్దు అనేదని వీళ్ళ ఆలోచన ఉంటే ఆ ఆలోచన విత్డ్రా చేసుకోవాలని, ఇప్పటికైనా రామాయపట్నం పోర్టు కోసం వీళ్ళంతా కలిసి పోరాడదాం. అందరం కూడా ఇప్పుడు కేంద్రం అనుకూలంగా ఉంది కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ రికమెండేషన్ మరోసారి చేయాల్సి, ఇంతకుముందు చేసింది రాష్ట్ర గవర్నమెంటు, మరోసారి చంద్రబాబు నాయుడు గారు చేస్తారో లేకపోతే కృష్ణపట్నం ఓడరేవుకి కృష్ణప్రసాద్కి సరెండర్ అవుతారో, కొంతమంది అక్కడున్న లాబయింగులకి సరెండర్ అవుతారో తేల్చాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఉంది. ఈ మధ్య మొన్న 2 పర్యాయాలు ఈ సాగునీటికి 6 తొళ్ళకి విడుదల చేస్తామని అన్నారు. పోయినసారి విడుదల చేసినప్పుడు గుంటూరు జిల్లా వాళ్ళు దౌర్జన్యంగా వాటిని తీసుకొని పోయి మన జిల్లాకి రానటువంటి పరిస్థితి. మొన్న ఇప్పుడు ప్రస్తుతం విడుదల చేసినటువంటి నీరు కూడా వాళ్ళు అక్కడ తలుపులు ఎత్తేసి దౌర్జన్యంగా వాళ్ళు జోన్ 1 వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు వాడుకుంటుంటే కనీసం మంచినీళ్ళకు కూడా ఇప్పించే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ ఇట్లా జరుగుతుంటే పత్రికలు ప్రతిరోజు ఈ యొక్క అన్యాయాన్ని, ప్రకాశం జిల్లాకు జరుగుతున్నటువంటి అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పుంఖానుపుంఖాలుగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ చూపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు పోలేదు? ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోయినా కూడా ముఖ్యమంత్రి గారు ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సవరించి మిగతా జిల్లా వాళ్ళని ఆదేశంతో మళ్ళీ ఒకసారి ఇది ఎంతవరకు ఫీజిబులు, ఎంతవరకు వైబులు అని రిపోర్ట్ తీసుకుంటే రైట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి అన్నీ కూడా అధికారంలో ఉండే వాళ్ళ యొక్క ప్రీతి కోసం ఇచ్చినాయే అని ఎర్నెస్ట్ అండ్ యంగ్ లిమిటెడ్ వారు, యునైటెడ్ కింగ్డమ్ బేస్డ్ గ్లోబల్ కన్సల్టెంట్స్ మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారికి ఇచ్చినటువంటి సమాచారము 2 రోజుల నాడే మా వద్దకు వచ్చింది. దీన్ని ఆధారం చేసుకుని మేము న్యాయ పోరాటానికైనా సరే ఇంకా కూడా మాకు బాగా బలం చేకూరింది. ఆల్రెడీ మా కేసు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ రూపంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయ్యా దుగరాజపట్నంలో సాంకేతిక కారణాల చొప్పున పోర్టు ఏర్పాటు వీలు కాదు, మరొకటి మీరు చెప్పండి అంటే ఆయన గారు ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని ఒక సాకుగా అడ్డం పెట్టుకొని నాకు దుగరాజపట్నంలోనే కావాలని కోరడం అనేటటువంటిది. ఈ జిల్లాకి సంబంధించి మీరు చూడండి, 2008లో అన్ని జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అట్లాగే మొన్న ఏర్పాటు చేసినటువంటి ఐఐటి కూడా ఇక్కడ ఏర్పాటు అని చెప్పారు, ఇంకెక్కడో తరగతులు పెడతా ఉన్నారు. అట్లాగే స్టేట్ బైఫర్గేషన్ అయ్యేటప్పుడు దాదాపు 11 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అనౌన్స్ చేస్తే కేంద్రం 11లో ఒక్కటి కూడా ఈ జిల్లాలో పెట్టలేదు. ఇందాక శశాన్ని చెప్పినట్టు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, లేదా మైనింగ్ యూనివర్సిటీ అన్నారు, ఇంకొక యూనివర్సిటీ అన్నారు. ఏ యూనివర్సిటీ ఇక్కడ పెట్టారు? చివరికి ప్రకాశం జిల్లా అభివృద్ధి కమిటీ తరఫున రామానుజన్ మ్యాథమెటిక్స్ అకాడమీ మరియు మ్యాథమెటిక్స్ లైబ్రరీ రామచంద్రాపురం వారు నిర్వహించిన పోటీల్లో నగరంలోని నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. విజేతలను స్కూల్ కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపాల్స్ శ్రీలలిత, పావని అభినందించారు. సత్యానిస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. నగర పరిధిలోని ముక్తినూతలపాడులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యక్తిగతంగా, వ్యవస్థాపరంగా
ప్రజలు తమ సమస్యలను సత్వరం పరిష్కరించుకునేందుకు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత 3 విడతల జన్మభూమి కార్యక్రమాలలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రజలు పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు తదితర సమస్యలను ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా పరిష్కరించుకునేందుకు చక్కటి అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గ్రామ స్థాయిలో, డివిజన్ స్థాయిలో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జనార్దన్ పేర్కొన్నారు. ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 60 మందికి ఎమ్మెల్యే జనార్దన్ చేతుల మీదుగా రాయితీ రుణాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఎస్సీలకు ఎల్ఈడీ లైట్లు పంపిణీ చేశారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కామెపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, కార్యక్రమ ప్రత్యేక అధికారి వయోజన విద్యా డీడీ సత్యనారాయణ, హౌసింగ్ డీఈ లక్ష్మీనారాయణ, విద్యుత్ శాఖ డీఈ కె వెంకటేశ్వరరావు, తెదేపా నగర అధ్యక్షుడు బొమ్మినేని మురళి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, నగర కార్యదర్శి కపిల్ భాషా తదితరులు పాల్గొన్నారు. తెలుసుకోవటానికే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జనచైతన్య యాత్రలో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వంలో చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు మనం ఈ జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమం చేపడుతున్నామని మీకు తెలియజేస్తా ఉన్నా. మీ బజార్లో ఏమన్నా డ్రైనేజ్ ప్రాబ్లం అవ్వచ్చు, రోడ్డు ప్రాబ్లం అవ్వచ్చు, రైతు రుణమాఫీ ప్రాబ్లం అవ్వచ్చు, డ్వాక్రా రుణమాఫీ ప్రాబ్లం అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ వాళ్ళకి అర్జీ ఇస్తే వాళ్ళు మీకు రసీదు కూడా ఇస్తూ ఉన్నారు. అవి తప్పకుండా మనం దాని తర్వాత అయినా కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా దీన్ని ఈరోజు జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలను కూడా ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీ అయితే మన పేదలు ఈరోజు ఎంతోమంది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం ఆరోగ్యం సరిగా లేకుండా ఇబ్బందులు పడతా ఇవన్నీ కూడా ఉంటే ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ గురించి మనకి ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఆధునీకరణ కూడా డెవలప్ చేసి దాంట్లోనే ఒక 1056 రకాల జబ్బులకు కూడా ఈ ఆరోగ్యశ్రీలో మళ్ళీ ఇంక్లూడ్ చేసి ఈరోజు అన్ని విధాలుగా కూడా మనకి ఉండే ఎన్టీఆర్ వైద్య సేవలో ఈరోజు అనేక సేవలను కూడా మనకి ఉచితంగా ఈరోజు ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఈరోజు మీరు ఒకసారి గమనించుకుంటే అన్ని హాస్పిటల్స్ కూడా ఈరోజు చాలా బాగా ప్రైవేట్ హాస్పిటల్స్ రీతిగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మనం తీసుకొస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకు చూస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి వాళ్ళు ఎవరైతే కూడా డెలివరీ కేసెస్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి కూడా వెహికల్ వచ్చి తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళా కూడా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టేటట్టుగా, వాళ్ళకి రుణం ఇచ్చేటట్టుగా, వాళ్ళకి బిడ్డకు కూడా కావాల్సిన కిట్లు కూడా ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాలు తీసుకుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మనకి మళ్ళా 100% అక్షరాస్యత ఉండాలని, ఈరోజు కూరగాయలు కొనుక్కోవాలన్నా, ఒక బస్ టికెట్ కొనుక్కోవాలన్నా, లేకపోతే ఏదైనా ఒక హెయిర్ కటింగ్ షాప్కి వెళ్ళినా కూడా మనం కార్డు యూజ్ చేసే పరిస్థితిలో ఈరోజు వచ్చే రోజుల్లో వస్తాయి. మీకు కూడా ఈరోజు డ్వాక్రా మహిళలకు ఏదైనా రుణాలు వచ్చినా కూడా మీరే పోయి స్వయంగా కార్డులో డ్రా చేసుకునేటట్టుగా, మీరు సంపాదనలో ఏదైనా ఉన్నా కూడా అవి కూడా కార్డు ద్వారా చేసుకునేటట్టుగా ఏదైనా కూడా వచ్చే రోజుల్లో ఈ టెక్నాలజీ అంతా కూడా మారుతుంది. కాబట్టి అందరూ కూడా చదువుకోవాలి అని చెప్పి ప్రతి ఊర్లో కూడా ఈరోజు దానికి అధికారులను సపరేట్గా పెట్టి వాళ్ళకి క్లాసెస్ కనీసం సంతకాలు పెట్టి వాళ్ళు ఏదైనా చదువుకునేటట్టుగా ఈరోజు ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం కూడా ప్రతి గ్రామంలో కూడా చేపిస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన గ్రామానికి వచ్చే లోపల కూడా ఈరోజు చూసుకుంటే 3.5 కోటికి ఈ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా పనులు చేసాం. ఇంకా 2.5 కోటికి ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నాం, అవి కూడా పనులు జరుగుతున్నాయి. మొత్తం 6 కోట్ల వరకు
ఈరోజు మన డివిజన్ వరకే మనం పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, పేదరికం లేని సమాజం చూడాలి, పేదరికం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక 10,000 వచ్చేటట్టు ఆదాయం మనం చూపించాలి, ఆ కుటుంబం అప్పుడు చల్లగా ఉంటుంది అనేది ఆయన చెప్తా ఉంటాడు. ఆయన జయం కూడా తప్పకుండా కూడా తొందరలోనే ఇవన్నీ కూడా మనం చూస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆనందాన్ని చూడాలి, సంతోషకరమైనటువంటి సమాజం ఏర్పడాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మన యొక్క గౌరవనీయ ముఖ్యమంత్రి యొక్క సందేశం దగ్గర నుంచి వివిధ విషయాల గురించి వివిధ డిపార్ట్మెంట్లు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను ఒక 5 అంశాల గురించి మాత్రం మాట్లాడతాను క్లుప్తంగా 2 నిమిషాల్లో. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా గౌరవ శాసనసభ్యులు గత 2 సంవత్సరాలలో ఈ జన్మభూమి 3 విడతల కార్యక్రమాల ద్వారా ఏం చేశాం అనేది క్లుప్తంగా చెప్తాను. పెన్షన్లకు సంబంధించి ఎక్కడా లేని విధంగా మన యొక్క ఒంగోలు నగరంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మంజూరు చేయటం జరిగింది. సెప్టెంబర్ నెలలో మనము 1857 పెన్షన్లని కొత్తగా మంజూరు చేశాము. ఆ రోజుకి పట్టణంలో అర్జీలు ఈ కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది కేవలం మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది నిర్వహించబడుతుంది. ఇదేంటంటే ప్రజలను, అధికారులను, ప్రజాప్రతినిధులను ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరింపజేసుకునే విధంగా ఈ ముగ్గురి సమన్వయంతో పరిష్కరింపజేసుకునే విధంగా అవకాశం కలిగించడం. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ముగ్గురు కూడా ఒకే వేదిక నుండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరింపజేసుకోవడానికి ఒక అవకాశం కలిగించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది 1 సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంది. 200 రూపాయలున్న పెన్షన్ని 1000 రూపాయలు చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు సభకు తెలియజేస్తున్నారు. మరి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, రైతులకు పంట రుణమాఫీ. ఈరోజు మనందరికీ తెలుసు, వర్షాలు లేవు, నీరు లేదు. మరి తాగటానికి ఏ రోజు కూడా 1-2 రోజులు ఇబ్బంది తప్పితే మనకి తాగటానికి నీళ్ళు వస్తున్నాయి. మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకి నీటి వనరులు ఉన్న వసతి కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రమే. ఈరోజు సాగర్ ప్రాజెక్టులో నీరు లేదు. కానీ మనకి నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే మన గోదావరి నుంచి, పట్టిసీమ నుంచి నదులు అనుసంధానం చేసి గోదావరి నది తీసుకొచ్చి కృష్ణలో కలిపి కృష్ణ వాళ్ళకి వాటర్ని, గోదావరి నీటిని కృష్ణా జిల్లాలకు అందించి వాళ్ళకి రావాల్సిన వాటాని ఈరోజు ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చిన వల్లే మనం ఈరోజు నీటి ఎద్దరు లేకుండా చెప్పి సభాముఖి తెలియజేస్తున్నాను. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేయడం వలన పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా మోదీ, చంద్రబాబు లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, ఈదా సుధాకర్ రెడ్డి, యాదాల రాజశేఖర్ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నియమించడం అనేటటువంటిది జరిగింది. దానిలో భాగంగా నెల్లూరు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి కలిపి షుకూర్ అనేటటువంటి ఏఐసిసి పరిశీలకులుగా మన జిల్లాకి రాబోతూ ఉన్నారు. మరి మోడీ గారు ఆయన విధించినటువంటి డిమానిటైజేషన్ మీద ఏం ఫలితాలు ఇచ్చినాయి, దానివల్ల ఎంతమంది అసూలు బాశారు, సామాన్య ప్రజానీకం ఎంత ఇబ్బంది పడిపోయారు అనేటటువంటి విషయం మీద మరి ఈ నెల 7వ తారీఖున
కలెక్టరేట్ని ముట్టడిస్తూ ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పరిశీలకులు షుకూర్ గారు రామ మందిరాన్ని నిర్మిస్తాం, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు ఏవైతే వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దాన్ని పూర్తిగా మర్చిపోయి రామ జన్మభూమి మాట ఎత్తనటువంటి పరిస్థితి. అలాగే 2014లో అధికారం రావడం కోసం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నో ప్రగల్భాలు చెప్పారు, ఎన్నో వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఈరోజు దేశంలోని ప్రజలందరినీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో నయవంచన గురి చేస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నవంబర్ 8వ తారీఖున నరేంద్ర మోడీ గారు నియంత్రిత పోకడలతోటి ఏకపక్ష ధోరణితో ఆయన తీసుకున్నటువంటి నోట్ల రద్దు నిర్ణయం ఏదైతే ఉందో ఈరోజు 50 రోజులు పూర్తయిన తర్వాత కూడా భారతదేశంలో ప్రజలు ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తూ మరణించేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట 50 రోజుల తర్వాత దేశంలో పరిస్థితులన్నీ చక్కబడతాయి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారుల దగ్గర పట్టుకున్నటువంటి డబ్బులు ఏదో కృతంగా పేదలకు అందిస్తాడనే తలంపుతోటి ప్రజలందరూ ఎదురు చూశారు. కానీ 1వ తారీఖున ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం ఏంటో అర్థం చేసుకోండి. కనుక ప్రజా సంక్షేమాన్ని గురించి ఆలోచన కానీ ప్రజాక్షేమం గురించినటువంటి తలంపులు కానీ మోడీ గారు ప్రవేశపెట్టలేకపోగా ప్రజలకు నష్టమయ్యేటువంటి పరిస్థితులను సమకూర్చాడు. ఇప్పుడు ఈ నెలలోనే గత డిసెంబరు లోనే 2 సార్లు పెట్రోల్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే ప్రజలకు భారాన్నే కలిగిస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని మాత్రం ఎన్నడూ కూడా చూడటం లేదు. కనుక ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6, 7, 8 తేదీలలో సంగీత, సాహిత్య, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు బి హనుమారెడ్డి తెలిపారు. కవులు, రచయితలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు భారతంలో కర్ణుడు అనే అంశంపై సభావాచస్పతి డాక్టర్ మొవ్వా వృషాద్రిపతి ఉపన్యసించారు. 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పొన్నూరు వెంకట శ్రీనివాసులు రూపొందించిన వాగ్గేయకార వైభవం సంగీత రూపకం ప్రదర్శిస్తారు. 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు నళిని ప్రియ నృత్య అకాడమీ శిక్షకురాలు శివకుమారి బృందంచే పద్మావతి పరిణయం నృత్య రూపకం ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కోశాధికారి ఎత్తపు కొండారెడ్డి, సభ్యులు ఎంబీఎస్ శాస్త్రి పాల్గొన్నారు. కొత్తగా మేము సంగీత, సాహిత్య, సాంస్కృతిక సమ్మేళనం ఈ నెల 6, 7, 8 తారీఖుల్లో ప్రతిరోజు సాయంకాలం 6:30 గంటల నుంచి ఈ కార్యక్రమం జరిగేటట్లుగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిలో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, ఈ సమ్మేళనాలన్నీ కూడా ఉంటాయి. కనుక 50 మంది ప్రజలు మన భాష కోసరం కానీ, మన సాంస్కృతిక సంస్కారం కోసరం కానీ, మన సంప్రదాయాల కోసరం కానీ ఈ ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేసే కార్యక్రమాలతో మన కార్యక్రమాలన్నీ కూడాను ఏటా ప్రారంభం చేసుకుందాం. అట్లా ఆ విధంగా ఈ నెల 6వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఈ సాహిత్య, సంగీత, సాంస్కృతిక సమ్మేళనానికి మీరందరూ కూడా విచ్చేసి దానికి సంబంధించింది కాకుండా సంగీతానికి, సంస్కృతికి కూడా సంబంధించింది కాబట్టి ఈ విడత మేము ఏం చేసామంటే 3 రోజుల కార్యక్రమాల్లో సంగీత, సాహిత్య, సాంస్కృతిక సమ్మేళనం అనే పేరుతోటి మనం ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు సాహిత్య కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భారతంలో కర్ణుడు అనే అంశం మీద మొవ్వా వృషాద్రిపతి గారు ఈ అంశం మీద మాట్లాడతారు. తర్వాత 7వ తేదీ సాయంత్రం వాగ్గేయకార వైభవం అనేటటువంటి ఒక సంగీత రూపకాన్ని మనం ప్రకాశం జిల్లా రచయితల సంఘం ద్వారా రూపొందించడం జరిగింది. దీన్ని మొన్న చాలా ప్రత్యేకంగా కృష్ణా పుష్కరాల్లో కూడా ప్రదర్శించడం జరిగింది. అదే రూపకాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురంధరదాసు, నారాయణ తీర్థులు, జయదేవుడు లాంటి పాత్రలు ఉంటాయి. దేవేంద్రుడు ఉండి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరుగుతున్నాయి. మరి హనుమారెడ్డి గారు జనవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు గుంటూరు జేకేసీ కళాశాలలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొని వారు సత్కారం అందుకోబోతూ ఉన్నారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ముందుగా. అలాగే ప్రతి సంవత్సరం కూడా క్రొత్త సంవత్సరం జనవరి రాగానే
ఈ నవీన సంక్రాంతిని, సాహిత్య సంక్రాంతిని ఒంగోలుకు తీసుకువచ్చి సాహిత్యాభిమానులను అలరించేటటువంటి కార్యక్రమం కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇంతకాలము కూడా సాహిత్య కార్యక్రమాలకు పరిమితమైనటువంటి ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఇప్పుడు తన పరిధిని మరింత విస్తృతం చేసుకొని సంగీతము, నృత్యము అనేటటువంటి ఈ రెండింటినీ కూడా మేళవించుకుంటూ త్రివేణి సంగమంలాగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఈ నెల 6, 7, 8 తేదీల్లో అందించబోతోంది. ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యక్రమాలు చేయటం ఒక ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సంగీత సాహిత్య సాంస్కృతిక సమ్మేళనం అనే పేరుతో సివిఎన్ రీడింగ్ రూమ్లో 6, 7, 8 తేదీలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ తెలుగు సంబంధించిన కవులు, కళాకారులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు గ్రామంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బత్తుల అంజరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరటి బోదెలతో సుందరంగా ఏర్పాటు చేసిన మందిరంలో హరిహర సుతుని విగ్రహాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మండపాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. అరటి బోదలతోనే ఏర్పాటు చేసిన 18 మెట్లను పలు రకాల పూలతో అలంకరించారు. విద్యుత్ దీపాలు, దీపారాధనల కాంతులతో స్వామి మందిరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. పలువురు అయ్యప్ప, భవానీ, శివ, గోవిందమాలధారులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి పారవస్యంతో భజనలు చేశారు. స్వామియే శరణం అనే ఘోషతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్న సంతర్పణ గావించారు. రామలింగారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ మణికంఠ భజన బృందం ఆలపించిన భజన గీతాలు భక్తి పారవస్యాన్ని కలిగించాయి. సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడి. జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమవర్మకు మాతృవియోగం. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల సంతాపం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమంటోన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సత్యన్యూస్లో నేటి మాట. మూర్ఖుడు మిత్రుల నుండి లాభపడేదానికంటే వివేకి శత్రువుల నుండి ఎక్కువ లాభపడతాడు.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.